నమస్కారం అండి. నా పేరు కళ్యాణి. నాగర కర్నూలు కాడ ఒక ఘటన జరిగింది. ఒక కన్న తల్లికి కడుపు కోత పెట్టి ఏమని దేని గురించి పెట్టిండ్రు? కులం ఉన్మాదంతో, రాజకీయం పిచ్చితో, గెలిచి నాకు ఒక మాట, గెలవతలకు ఒక మాట. గెలిచేటప్పుడు ఇప్పుడు ఓట్లు అడగటానికి వచ్చినప్పుడు కులం గుర్తుకు రాదు ఈ నాయకులకి. అప్పుడు ఏ కులమైనా ఒకటే, మీరు మా బిడ్డలే, మేము మీరు ఒక్కడనే ఉన్నాం, ఒక పల్లెల్లోనే తిన్నామని చెప్పి దండాలు పెట్టి ఓట్లు వేయించుకుంటాం. ఓట్లు వేయించుకొని గెలుస్తారు. గెలిచినాక తక్కువ కులం, అంటరాని కులం అని చూసేది ఎందుకండి మీరు? ఊరు సర్పంచ్లైనా, ఊరు నెంబర్లకైనా, ఊరు ఏ పదవి తీసుకున్నా ఊర్లో గెలిచిన నాయకులకు నేను చెబుతున్నా. కోనెల్లి మల్లన్న దర్శనానికి పోతే దేవుడి కాడ కూడా అంటరాని వాళ్ళని వెనక చూపు చూసేది ఏంది? చిన్న చూపు చూసేది ఏంది? మాది రెడ్డి కులం, మీది సాగల కులం, మీరు పోవటానికి ఇల్లేదు, మీరు చూడటానికి ఇల్లేదు, మీరు పోవాలంటే 100 రూపాయలు 100 రూపాయలు ఇస్తే అప్పుడు పోవచ్చా లోపలికి? అప్పుడు కులం అడ్డం రాదా? కొద్దిగా అన్నం తినే మాటేనది. దేవుడి కాడ ఎంత దుర్మార్గమా! ఆడవాళ్ళని కూడా లేకుండా, కనికరం లేకుండా, జాలి లేకుండా దుర్భాషలాడి వాళ్ళ మీద చేయి చేసుకొని మీరు తక్కువ జాతి వాళ్ళే, మీరు మాకు ఎదురు మాట్లాడతారా అని చెప్పి అడ్డగోలుగా మాట్లాడి ఊరు సర్పంచ్ అంటే అందరినీ బిడ్డలాగా చూసుకోవాలి. ఊళ్ళో నాయకులు దుర్భాషలు ఆడద్దు. ఇంకోసారి గెలుతారా? అయితే చేస్తే ఇంకోసారి పోయి ఓట్లే అడుగుతారా? ఒక్క కులం గొప్పని చెప్పుకోవద్దు. ప్రతి కులంలో ఒక ఈరుడు పుట్టిండు. ఒక ఈరుడు మన పెద్దవాళ్ళు పుట్టి మన దేశాన్ని కాపాడుకొచ్చారు. మన దేశం మీనికి తెల్లవాళ్ళు, అసలు ఔరంగజేబు లాంటి వాళ్ళు, ఎంతోమంది ఉగ్రవాదులు మన దేశ సంపదను దోసుకోవాలా, మన భారతీయ సంస్కృతిని దోసుకోవాలని చెప్పి ఆ రోజుల్లో తిరగబడితే మన వాళ్ళు ప్రతి కులంలో మన భారతీయ ముద్దు బిడ్డలు రా. అప్పుడు కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, ప్రాంతం లేదు, ధనికులు లేడు, పేదవాళ్ళు లేడు, ఉండవాళ్ళు లేడు, అందరూ ఏకమయ్యి మన భారతీయ బిడ్డల్ని కాపాడారు. మన భారతదేశాన్ని తీసుకొచ్చి పెట్టారు. అక్కడ ప్రతి కులంలో ఒక ఈరుడు పుట్టిండు. మన పెద్దవాళ్ళు మనకు తీసుకొచ్చిన మన భారతదేశంలో మన స్వేచ్ఛగా బతకకుండా ఈ కులం మతం అని పేరు చెప్పి దుర్భాషలాడి ఆడవాళ్ళని కూడా లేకుండా, ఇంగితగానం లేకుండా, మనం ఒక దేవుడి సన్నిధిలో ఉన్నామని భయం కూడా లేకుండా ఒక ఊరు సర్పంచి ఇంత దుర్భాషలు ఆడేది. ఏమండి, మా ఆడవాళ్ళని, అమ్మల అక్కలని బూతులు మాట్లాడినరు. అదే మీ ఆడవాళ్ళని మేమంటే మీరు ఒప్పుకుంటారా అని ఆ బాబు ఒక్క మాట అన్నందుకే తిరగబడి ఒక రూమ్లో చేసపోయి, కొబ్బరికాయలు కొట్టే రూమ్లో చేసపోయి పిచ్చి కుక్కనికి వచ్చినట్టు కొడతాన్రే. ఒక్కడ మేనా రాబందుల్లా నలుగురు బడి కొడతాన్రే. ఏమన్నా కొద్దిగన్నా కనికరం ఉందా? ఊరు పెద్ద మనుషులేనా మీరు? ఊరు సర్పంచ్లేనా మీరు? నువ్వు శాఖలోడివి, నువ్వు తక్కువ జాతి వాడివి, నువ్వు మాకెదురు మళ్ళీ మాట్లాడతావురా అని ఊరు సర్పంచే ఇట్లా దుర్భాషలు ఆడుకుంటూ కొడితే ఇంకా గ్రామం పచ్చగుంటా, గ్రామాలలో చిచ్చు లేవదా? ఒక ఊర్లోనేమో ఊరికి సర్పంచ్ మాట వెళ్ళలేదని సచిన్ శవాన్ని మోయటానికి ఒక్క పిల్లను పోనీలేదంట ఒక ఊర్లో. పాపం ఆ ఇంటి వాళ్ళే ఏడ్చుకుంటా ఆడవాళ్ళు మోసుకుంటూ పోయారు ఒక ఊర్లో. ఈ ఊర్లో చూడబోతేనేమో వాళ్ళ ఆడవాళ్ళని పిచ్చి పిచ్చికి తిట్టింది గాక, కొట్టింది గాక, మళ్ళీ వాళ్ళ కొడుకు ఒక్క మాట అన్నందుకు కొబ్బరికాయల రూమ్లో పడేసి పిచ్చి కుక్కరు కొట్టినట్టు కొడతారు. అయ్యో నా కొడుకును కొడతానమని కన్నతల్లి లేక అడ్డం పోతే కన్నతల్లిని వంగబెట్టి నడుల మీద నిలబడనంట వాడు. ఎంత దుర్మార్గుడు కావచ్చు. నీ తల్లి అసలుడిదేగా నాన్న? నీకెంత బలుపు, ఎంత కండకావరం. ఆ తల్లి ప్రాణం విలవిల్లాడిపోయినాలుగా నువ్వు నడుము మీద నిలబడితే. మొగును కొడతాను, అత్తను కొడతారని 2 నెలల పాపను ఎత్తుకొని పాపం కొడలు ఉరికొచ్చింది. ఉరికొచ్చి పసిపిల్ల ముఖం చూసి అన్న కనికరించిన ఆ మొగుని నా అత్తను వదిలిపెట్టరేమోనని పాపను చూపించినా కూడా నీ కఠిన పాసాల హృదయం కరక్కపాయనే. కఠినాత్ముడా కాంగ్రెస్ నాయకుడు అయితే మాత్రం ఏంది? ఏ నాయకుడు అయితే ఏంది? దుర్మార్గం పరిపాలన చేసినప్పుడు నువ్వు ఏ నాయకుడు అయితే ఏంది? నువ్వు నీది ఏ జాతి అయితే ఏంది? నువ్వు ఇంత నీచానికి పాల్పడ్డప్పుడు నీది ఇంకా అట్టడుగు జాతి. నువ్వు అసలు మడిసివే కాదని అంటలేదు. పసిపిల్ల ముఖం చూడకుండా కాలుతో దంతా బిడ్డ అక్కడ పడిపోయింది, తల్లి అక్కడ పడిపోయిందంట. అమ్మో నా బిడ్డ పడిపోయిందని తీసుకొని పాలిపోతే బిడ్డ 2 బుక్కలు తాగి 2 బుక్కలు తాగలేదంట. ఆ తల్లి ఏడుచుకొని చెబుతుంటే ప్రతి తల్లి మనసున్న మనిషి ప్రతి మనిషికి కన్నీళ్ళు వస్తున్నాయి. రా దుర్మార్గుడా, నీకు పిల్లలు లేరా? ఆ ఊరు సర్పంచ్ని నేను అడుగుతున్నా, నీకు పిల్లలు లేరా? ఈ దుర్మార్గం ఊకబాద్దా నీకు? నీ జన్మాల నీ
వంశమే లేకుండా పోతుంది ఈ దుర్మార్గం. ఆ పసిపాప ప్రాణం గాల్లో కలిపినందుకు ఆ తల్లి బుడిబుడి నడకలు నడిచింది. ఆ తల్లి నేల తల్లి ముద్దాడకుండా నేను దాన్ని అనంతలోకాలకు పంపించారు కారా. ఆ తల్లి సిరినవ్వులు, ఆ తల్లి చూసుకోకుండానే కల్లార చూసుకోకుండానే ఆ తల్లి కన్న బిడ్డన గాల్లో కలిపారు కారా. అరే ఒక బిడ్డను కనాలంటే తల్లి ఎంత కష్టపడుద్దో తెలుసా మీకు? మీరు కాసేపు బరువు ఎత్తుకొని ఒక 50 కేజీలు బత్త ఎత్తుకొని మొయ్యలేక దించుతారు. ఆ తల్లి దించడానికి కూడా వీల్లేదు. ఆ బిడ్డను 9 నెలలు కడుపులో పోసి ప్రాణంగా మేము పెంచుకుంటుందిరా. బరువు అవుతున్నా కూడా వండుకోవటానికి వీలు ఉండదు తెలుసా. నెలలు పడే కొద్దిగా తల్లికి నెలలు పడే కొద్దిగా ఆమె మృత్యుగండము దగ్గర పడుతున్నట్టు అర్థం. ఎందుకంటే ఆ బిడ్డకు జన్మనిచ్చేలాగా తల్లికి ప్రాణం ఉంటుందో పోద్దో కూడా తెలియదు. అంత నరకం అన్నమాట. నీ తల్లి కూడా నిన్నట్టనే మోసి కన్నది. అట్ట మోసి కంటేనే ఈరోజు నువ్వు దుర్మార్గమైన పెత్తనం జలాయిస్తావు. నీకు జన్మ రహస్యం నువ్వు తెలుసుకో. అంత కష్టపడ్డ కానీ పెంచి 2 నెలలు బిడ్డను పెంచాలంటే ఏడుపు ఉంటుంది. తల్లి నిద్రాగారాలు గాయాల ఎంత కష్టం ఉంటుందో తెలుసా. మళ్ళీ ఒక బిడ్డకు జన్మనియాలంటే ఎంత కష్టం ఉంటుందో తెలుసా. తల్లి ఉంటుందో ఊడుతో కూడా తెలియదు. అట్టాటి తల్లికి బిడ్డలు లేకుండా చేసిన దుర్మార్గుడా, నీకు పుట్టగతులు లేకుండా పోతాయి. నీకు పుట్టగతులు లేకుండా పోతాయి. నేను చెబుతున్నా, ప్రతి తల్లి నేను జాపుతుంది. నీకు రాజకీయం గెలిచినాక నీకు ఇంత అహంకారం పెరిగితే, ఇంత కండకావరం పెరిగితే దయచేసి నేను చెబుతున్నా, ఊర్లో సర్పంచ్లు ఎట్టునే చేస్తాను. గెలిచినాక ఒక మాట, గెలవతలకు ఒక మాట. నీ తక్కువ జాతి నాది ఎక్కువ జాతి అని చెప్పి తెలంగాణలో ఇదే పరిపాలన నడుస్తుంది. మన నల్లగొండలో కూడా సర్పంచ్ ఓట్లప్పుడు ఒక 50 ఒకరు వస్తుంది. అరే నువ్వు తక్కువ జాతి వాడు, నువ్వు నామినేషన్ వేస్తావురా, నేను ఎక్కువ జాతి వాడిని అని చెప్పి పాపం పట్టకపోయి 2 తినిపించారంట, ఒకటి దాపిచ్చారంట. మనం ఏ కాలంలో ఉండం. ఇంకెక్కడ తెలంగాణ వచ్చింది? ఇక్కడ పసిపాప ప్రాణాలు తీశారు. అక్కడ ఒక బీసీ కులు వస్తుంది, 2 తినిపించారు, ఒకటి దాపిచ్చారు. ఇంకెక్కడ మన తెలంగాణగా తెచ్చుకున్నట్టు? మన తెలంగాణ ఆత్మగౌరవం ఇంకెక్కడుంది? ఈ తెలంగాణలో ఉన్న నాయకులను నేను అడుగుతున్నా అందరినీ. మన తెలంగాణలో ఏపీ వాళ్ళు వచ్చి పరిపాలన చేసి మన తెలంగాణ సంపద దోసకపోతున్నారు, మన బిడ్డల భవిష్యత్తు దోసకపోతారని పోరాడి తెలంగాణ తీసుకొచ్చుకొని ఇందుకేనా మన పిల్లల ప్రాణాలు తీసుకోవటానిక? మన ప్రాణాలు తీసుకోవటానిక? కులం పేరు చెప్పి, మతం పేరు చెప్పి, నాకు ముస్లిం అన్న చెబుతుంది. అరే కులం పేరు చెప్పి, మతం పేరు చెప్పి ఎవడైనా సరే చిత్తులు పెట్టి గొడవలు లేపితే వాడే ఈ కులం అనే వాడని లేదు, ఆ కులం అనే వాడని లేదు. ఎవడైనా సరే జైలు శిక్ష చేయాలని చెప్పింది. హిందువు అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా ఎవడైనా సరే కులం పేరు చెప్పి కుల మతాల మధ్య చిత్తులు పెట్టేవాడిని శిక్ష చేయాలని గవర్నమెంట్ని కోరుకున్నా ముస్లిం సోదరుడు. అరే మనం అందరం ముందల కులం పేరు చెప్పే ముందు మనం భారతీయ బిడ్డలను రాని చెప్పుకోమని చెప్పింది. సిగ్గుండాలి కొద్దిగా. ఆ మాట నా ముస్లిం సోదరుడు మాట్లాడే మాట వింటే ప్రతి ఎదోకి సిగ్గు రావాలి. సిగ్గు లేకుండా 2 నెలల పాపని పొట్టను పెట్టుకోరు. మన పునర్వికాకి ప్రాణం, నా తల్లి పునర్విక ప్రాణం కాపాడాలంటే 16 కోట్లు అయితే అంటే 2 రాష్ట్రాల ప్రజలు యువతూ ఎంత కష్టపడ్డారు. నా కొడుకులు, నా బంగారు తండ్రులు ఇవాళ గంజాయికి మరిగి అమ్మాయిల మోజులలో పడి కొంతమంది భవిష్యత్తులు నాశనం చేసుకుంటారు. ఇవాళ చూడు అదే యువతూ బయటికి వెళ్ళి పునర్విక ప్రాణం కాపాడమని 2 రాష్ట్రాల ప్రజల్ని ఎంత డబ్బు కలెక్షన్ చేశారో తెలుసా. గవర్నమెంట్ని కదిలేరు, గవర్నమెంట్నే కదిలి వచ్చేటట్టు చేశారు నా యువతూ. అట్టటి చైతన్యం రావాలని నేను కోరుకుంటున్నా. ఇవాళ ఆ బిడ్డ ప్రాణాలు కాపాడుకున్నాం, ఆ బిడ్డ ప్రాణాలు కాపాడుకోగలిగినాం, ఈ బిడ్డ ప్రాణాలు కాపాడలేకపోయినాం. అందుకని దయచేసి ఈ బిడ్డకి ఆత్మశాంతి కలగాలంటే మనందరం ఎంత దుర్మార్గం చేసిండు ఆ ఊరు సర్పంచ్, ఆ సర్పంచ్ కింద ఉండ వాడి బంధువులు, వాళ్ళ మొత్తానికి శిక్ష పడాలంటే మనం అందరం ధర్నా చేయాలని నేను కోరుకుంటున్నా. 2 రాష్ట్రాల యువతను కోరుకుంటున్నా, ప్రతి కన్న తల్లిదండ్రులను కోరుకుంటున్నా. అక్కడ మనకు కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, మనం ఉండవాళ్ళం కాదు, లేని వాళ్ళం కాదు, మనం అంతా ఒకటే, మనం భారతీయ ముద్దు బిడ్డలం. అందుకని దయచేసి నేను కోరుకుంటున్నా, ఆ సర్పంచ్ కింద ఉన్న తొత్తులకి శిక్ష పడాలా, ఆ 2 నెలల పాప ఆత్మశాంతి చేకూరాలని అంటే మనమందరం ఒకటయ్యి వాళ్ళకి శిక్ష పడాలని కోరుకోవాలి. గవర్నమెంట్ దిగి రావాలి.